కింగ్ ఆఫ్ కంటెంట్ కొత్త ట్యాగ్‌తో శ్రీవిష్ణు ట్రై చేసిన స్వాగ్ ఎలా ఉంది? స్వాగానిక వంశం ఆకట్టుకుందా? సినిమా బాగుందా లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీవిష్ణు కొత్త తరహా కథలను చూస్ చేసుకుని కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక హాసిద్ గోలీ శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో రాజరాజ చోరాతో వచ్చి ఎంటర్టైన్ చేశారు. అదే ఊపులో స్వాగ్ మూవీతో వచ్చారు ఆడియన్స్ ముందుకు. కామెడీ జోడించి ముందు సినిమాలు రాసిన ఆయన ఫస్ట్ టైం ఒక సీరియస్ మ్యాటర్ ని ఫన్ వేలో చెప్పడం, దాన్ని స్క్రీన్ ప్లేలో ఎవరిని నొప్పించకుండా రాయడం సాధారణమైన విషయం అయితే కాదు. స్వాగానిక వంశంతో ముడిపెట్టి దాన్ని ఒక ఖజానాకి చుట్టూ కథ తిప్పడం బాగుంది. కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం సాగతీత వల్ల ఆడియన్స్ కు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒక సోషల్ ఇష్యూ అయిన జెండర్ ఈక్వాలిటీని చెప్పడం సినిమాకి హైలైట్ అయింది. ఇక శ్రీవిష్ణు తన పర్ఫార్మెన్స్ లో చెతక్కొట్టాడు. ఇందులో 4 ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. బట్ అందులో భవభూతి క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తుంది. మిగిలిన పాత్రలు కథ ముందుకు తీసుకువెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉన్నా ఎందుకో దాన్ని చెప్పడానికి లాగ్ చేసినట్టు అనిపించింది. కామెడీ కొన్ని చోట్ల పండినా అది పేలవంగా ఉంది. మీరా జాస్మిన్, రితువర్మ, సునీల్, రవిబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కొన్ని ప్రముఖ వెబ్సైట్స్, ఛానల్స్ చెప్పినట్టుగా కాకుండా సినిమా పర్వాలేదు, ఇట్స్ అన్ యావరేజ్ వాచ్ ఫిలిం. సో సొసైటీలో ఉన్న ఈక్వాలిటీతో చెప్పే దిశగా అల్లుకున్న కథ ఇది. ఒకసారి చూసేయచ్చు. రివ్యూ కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.